చట్టంపై గౌరవంతో తమ అబ్బాయిని పోలీసులకు అప్పగించినట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. లాయర్ల సమక్షంలోనే పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. ఆధారాలు చూపేందుకే అప్పగింతలో జాప్యం జరిగిందని వివరించారు. చట్టం ముందు ఎవరైనా తన కొడుకైనా సమానమే అన్నారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్నారు. తమ కొడుకు ఏ తప్పు చేయలేదని పదే పదే చెబుతున్నాడని, వాస్తవానికి ఫిర్యాదు రాగానే భగీరథ్ను స్టేషన్లో అప్పగిద్దామనుకున్నట్టు తెలిపారు. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో భగీరథ్ను విచారణకు పంపించినట్టు బండి సంజయ్ వివరించారు. మరి కాసేపట్లో భగీరథ్ను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, బండి భగీరథ్ లొంగిపోయిన తర్వాత తనని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పోలీసులు. అంతకుముందే అతనికి వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. మధ్యాహ్నం సమయంలో అతని ఆరోగ్యానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని కూడా పోలీసులు సేకరించారు. ఆ వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. భగీరథ్ ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. కుకట్పల్లి డీసీపీ, మేడ్చల్లి డీసీపీ, ఇద్దరు డీసీపీలు ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఇద్దరు డీసీపీల నేతృత్వంలో విచారణ సాగుతా ఉంది. తను పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత తనని నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే విచారణ చేపడతా ఉన్నారు. ఉదయం నుంచి కూడా తను పోలీసుల ముందు లొంగిపోబోతా ఉన్నాడనే ఒక సమాచారాన్ని కూడా ముందుగానే మీడియాకి ఇవ్వడము, అనంతరం తను మీడియా ముందు లొంగిపోతున్నానని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత స్వయంగా తనే ఇద్దరి న్యాయవాదుల నేతృత్వంలో కరుణాసాగర్, అడ్వకేట్ యాంటనీ రెడ్డి ఇద్దరి న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ముందు లొంగిపోతున్నటువంటి వీడియో కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉంది. ఆ తర్వాత పోలీసులు అఫీషియల్గా అరెస్ట్ చేశాము అంటూ కూడా ఆ విషయాన్ని మీడియాకు తెలియజేయడం జరిగింది. పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు రోడ్డుపై వాహనాలు ఉండనివ్వకుండా, ఇటు ఎవరు కూడా అన్నోన్ పర్సన్స్ రానివ్వకుండా పోలీసులు అలర్ట్ అయ్యి ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయినటువంటి వాహనం బయటకు వచ్చి నేరుగా మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తమైనటువంటి పోలీసులు వాహనానికి ఎవరు అడ్డుపడకుండా, వాహనంతో ఎవరు ఆటంకం ఏర్పాటు చేయకుండా పోలీసులంతా కూడా అలర్ట్ అయి ఉన్నారు. మొత్తం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతోంది. రైట్ సైడ్ బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి ఎవరు కూడా వాహనం వైపు దూసుకురాకుండా, ఎవరు కూడా వెళ్లేటప్పుడు ఆటంకం కలగకుండా, వాహనాల ఆటంకం కలగకుండా కూడా పోలీసులు పకడ్బందీగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసుల హడావిడిని చూస్తూ ఉన్నాము. వీరందరూ కూడా బండి భగీరథ్ అరెస్ట్ తర్వాత రక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ముందు పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యి వీరందరూ కూడా వాహనం వచ్చేటువంటి క్రమంలో ఆటంకం జరగకుండా ఈ వాహనం ఇక్కడ నుంచి మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాహనం ప్రైవేట్ వాహనంలో బండి భగీరథ్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నటువంటి వీడియోలు మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుని ఉన్నారు కాబట్టి పోలీస్ వాహనంలోనే భగీరథ్ ని మెజిస్ట్రేట్ కోర్టుకి తరలించబోతా ఉన్నారు. అప్రమత్తం అయ్యారు కాబట్టి డీసీపీలతో పాటు ఏసీపీలు, ఎస్హెచ్ఓ, డిఐ పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా భగీరథ్ ని విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు 14 రోజులు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. రిమాండ్ విధించినటువంటి వెంటనే బండి భగీరథ్ ను చర్లపల్లి జైలుకి తరలించేటువంటి ఛాన్స్ ఉంది. చర్లపల్లి జైలు వద్ద కూడా పోలీసులు ఇప్పటికే మోహరించి ఉన్నారు. ఒక పక్క మేడ్చల్ కోర్టు వద్ద దగ్గర పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. కోర్టు క్లోజ్ అయి జడ్జి వెళ్లిపోయినప్పటికీ ఇది అత్యవసర కేసు కిందికి భావిస్తూ ఉన్నారు కాబట్టి బండి భగీరథ్ అరెస్ట్ విషయంలో జడ్జిగా సమాచారం ఇచ్చి మళ్ళీ కోర్టుని ఓపెన్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు బండి భగీరథ్ ని హాజరుపరచబోతా ఉన్నారు. ఏ కేసులో అయినా
వ్యక్తిని రిమాండ్ చేసినప్పుడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సేమ్ అదే విధంగా బండి భగీరథ్కి కూడా 14 రోజులు రిమాండ్ విధించేటువంటి ఛాన్స్ ఉంది. మెయిన్ రోడ్డుకి ఆనుకొని పోలీస్ స్టేషన్ అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రోడ్డు పైన వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడకుండా వాహనాలకు ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా మాత్రం పోలీసులు భగీరథ్ని ఎస్కాట్ ఇచ్చి ఇక్కడి నుంచి మెజిస్ట్రేట్కి తరలించబోతా ఉన్నారు. ఇప్పటికే 3 వాహనాలు పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీస్ వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ పోలీస్ వాహనాల్లో భగీరథ్ని ఎక్కించి ఒక కేసులో నిందితుడు కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ లేకుండా ఒక కేంద్ర మంత్రి తనయుడు కాకుండా ఒక సాధారణ నిందితుడు లాగా పోలీసులు భావించి అతని పోలీసు వాహనంలో ఇక్కడి నుంచి మెజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. 11 గంటల లోపు బండి భగీరథ్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. పోలీసు అంతా కూడా అలర్ట్ అయి ఉన్నారు కాబట్టి ఏ క్షణంలోనైనా భగీరథ్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే డీసీపీ స్థాయి అధికారులందరూ కూడా పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. మానిటరింగ్ అధికారిగా రితిరాజ్ కి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. సైబరాబాద్ సిపి కూడా రితిరాజ్ నేతృత్వంలోనే ఈ కేసు విచారణ సాగుతుంది అంటూ కూడా ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోనే ఈ కేసు విచారణ సాగుతా ఉంది. మొదటి నుంచి కూడా లేడీ ఐపీఎస్ నేతృత్వంలోనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్, ఆధారాలు, ఎవిడెన్స్, బాధితురాలి యొక్క స్టేట్మెంట్, ఆ తర్వాత సీన్ అఫెన్స్ కి వెళ్లిన తర్వాత ఏం జరిగిందనే దానిపై కూడా వివరాలన్నీ కూడా సేకరించారు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మహిళా ఐపీఎస్ నేతృత్వంలోనే ఆ విచారణ మానిటరింగ్ సాగింది. ఇప్పుడు మహిళా ఐపీఎస్ నేతృత్వంలోనే పోలీసులు రిమాండ్ చేయబోతా ఉన్నారు. అరెస్ట్ చేసినటువంటి భగీరథ్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామంటూ కూడా అఫీషియల్ గా సైబరాబాద్ సిపి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నటువంటి భగీరథ్ని తను రిమాండ్ తరలించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల హడావిడి కనబడతా ఉంది. ఉదయం నుంచి కూడా పోలీసులు తమ ఆధీనంలో లేడు, అరెస్ట్ చేయలేదు, ఇప్పటి వరకు తమకు అందుబాటులోకి రాలేదని చెప్పినటువంటి పోలీసులు స్వయంగా ఇద్దరి న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ లొంగిపోయినటువంటి వెంటనే అఫీషియల్ అరెస్ట్ ని పోలీసులు ప్రకటించారు. పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు. పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. తన అరెస్ట్ కంటే ముందు భగీరథ్ మల్టిపుల్ టైమ్స్ అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఒక అంశం పైన భగీరథ్ని నేరుగా డీసీపీ స్థాయి అధికారి విచారణ చేపట్టి అతని వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజుల రిమాండ్ అంతరం మళ్లీ కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. భగీరథ్ తో పాటు ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ మిగతా స్నేహితులు ఎవరు అనే దానిపై కూడా వివరాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొన్ని నిమిషాల్లో భగీరథ్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చి అతన్ని మీడియా ముందు ఒక్కసారి చూపించి ఇక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి దృశ్యాలను చూస్తా ఉన్నాము. పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే పోక్సో కేసు నమోదయ్యి ఉంది. ఇదే పోలీస్ స్టేషన్లో మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు పోక్సో కేసులో సోషల్ మీడియా పైన కూడా కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్ కేంద్రంగానే ఇన్ని రోజుల పాటు విచారణ సాగింది. బాధితురాలు 5 గంటల పాటు ఇదే పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేయట్లేదంటూ కూడా తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేసింది. అదే పోలీస్ స్టేషన్ కేంద్రంగా మళ్లీ పోక్సో చట్టం నమోదయ్యి అక్కడ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి కుటుంబం పైన హనీ ట్రాప్ కేసు ఒకటి నమోదైనటువంటి వ్యవహారానికి సంబంధించి 2 వైపులా కూడా పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. చివరికి బండి భగీరథ్ స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయేదానికంటే ముందు అతను వేషధారణ, అతను పోలీసు శాఖకు ఇస్తున్నటువంటి గౌరవము చట్టానికి సమానంగా లోబడి ఉండాలి కాబట్టి ఒక కేంద్ర మంత్రి తనయుడు అయినా నేను పోలీసుల ముందు లొంగిపోతున్నానన్న ఒక విషయాన్ని సభ్య సమాజానికి తెలిసే విధంగా ఆ వీడియోలు కూడా బీజేపీ టీం, బండి సంజయ్ పర్సనల్ టీం మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. భగీరథ్ స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేస్తా ఉన్నారు. స్టేట్మెంట్ పూర్తయినటువంటి వెంటనే అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతా ఉన్నారు. హాజరుపరిచిన తర్వాత ధర్మాసనం భగీరథ్ కి 14 రోజుల రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. కోర్టు ప్రొసీజర్ లో భాగంగా ఏ కేసులో అయినా నిందితుడిని
కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇమీడియట్గా 14 రోజులు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. ఇది పోక్సో కేసు కాబట్టి సేమ్ 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత వాళ్ళు బెయిల్ అపీల్కి వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే హైకోర్టులో ఇంట్రిమ్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు, యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేశారు. ఇంట్రిమ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఎలాంటి బెయిల్ ఇవ్వలేము అంటూ మాత్రం క్లియర్గా ఆ విషయాన్ని తెలియజేశారు. దీనిపైన గురువారం నాడు వాదనలు విని ఆ నిర్ణయాన్ని తీసుకుంటామంటూ కూడా కోర్టు క్లియర్గా ఈ విషయాన్ని తెలియజేసింది. సో ఇప్పట్లో బండి భగీరథ్ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ గౌరవ న్యాయస్థానంలో ఎలాంటి విచారణ జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒకవేళ బండి భగీరథ్ అరెస్ట్ని అఫీషియల్గా ప్రకటించి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి 14 రోజుల రిమాండ్ విధిస్తే డెఫినెట్గా బెయిల్ కోసం కోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సోమవారం నాడు ఉదయం బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పైన విచారించేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి విషయాన్ని సైబరాబాద్ సిపి అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. భగీరథ్ తమ అదుపులోనే ఉన్నాడు, అరెస్ట్ చేశాము. అప్పా జంక్షన్ దగ్గర ఒక వాహనంలో వెళ్తూ ఉండగా అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు అంటూ కూడా ఆ విషయాన్ని సైబరాబాద్ సిపి కన్ఫర్మ్ చేశారు. పోలీసు అదుపులో ఉన్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. మంకీ క్యాప్ ధరించి క్యాప్ పెట్టుకొని తన ఫేస్ అంతా కూడా కవర్ చేసుకొని ఎక్కడ కూడా తను అని ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా న్యాయ సలహాల మేరకు భగీరథ్ పాటిస్తూ ముందుకు వెళ్తున్నాడని కనబడతా ఉంది. కేసులో నిందితుడు కాబట్టి తన ఫేస్ ఒకవేళ కెమెరాకు దొరికినట్టయితే భవిష్యత్తులో తన చిత్రం స్టోర్ అయి ఉంటుంది. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కానీ న్యాయ సలహాల మేరకు అతను ఫేస్ అంతా కవర్ చేసుకొని మంకీ క్యాప్ పెట్టుకొని మీద క్యాప్ ధరించుకొని ఫేస్ కవర్ చేసుకొని మాస్క్ ధరించుకొని బండి సంజయ్ తనయుడు ఉన్నటువంటి వీడియోలు కూడా కనబడతా ఉన్నాయి. మన వెనక భాగం కనబడతా ఉంది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందుకి తీసుకెళ్తా ఉన్నారు. డీసీపీ స్థాయి అధికారులు బండి భగీరథ్ ని విచారణ చేపట్టారు. ఇద్దరు డీసీపీలు ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఒకరు కుకట్పల్లి డీసీపీ, పర్యవేక్షణ అధికారి రితిరాజ్ కూడా ఇక్కడే ఉంది. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి కూడా ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఇద్దరు డీసీపీలు భగీరథ్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అతని స్టేట్మెంట్ రికార్డు పూర్తయిన తర్వాత అతను ఇమీడియట్ గా ఇక్కడ నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతా ఉన్నారు. పోక్సో చట్టంలో అతనికి నోటీసులు కూడా జారీ చేశారు కాబట్టి ఆ నోటీసుల వివరణ కూడా పోలీసులు కోరుతా ఉన్నారు. మొదట 13వ తేదీన, ఆ తర్వాత 15వ తేదీన పోలీసుల ముందు హాజరవుతాను, వివరణ ఇస్తాను, అన్ని సాక్ష్యాధారాలు కోర్టు ముందు కానీ పోలీసుల ముందు కానీ ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అన్ని ఆధారాలు పోలీసులకు నేను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా పలు సందర్భాల్లో బండి భగీరథ్ ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేశాడు. కాబట్టి అదే విషయాన్ని పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు మీరు పోలీసులకు ప్రొడ్యూస్ చేస్తానన్నారు, మీ పాత్ర ఏంటి, మీరు అమ్మాయి పట్ల ఎందుకింత అనుచితంగా వ్యవహరించారు, ఒక కేంద్ర మంత్రి కొడుకైతే ఒక మైనర్ అమ్మాయి విషయంలో ఇలా వ్యవహరించవచ్చా, మీకున్నటువంటి హక్కులేంటి, అమ్మాయి ఆల్రెడీ మైనర్ అని తెలిసినా మీరు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పెట్టి అమ్మాయిని లోబరుచుకొని వివిధ మాయమాటలు చెప్పి ట్రాప్లోకి తీసుకొచ్చి దాని ద్వారా శారీరక అవసరాలని తీర్చుకున్నారు అనే అభియోగాల పైన పోలీసులు భగీరథ్ నుంచి ఆ విషయాలన్నీ కూడా రాబడతా ఉన్నారు. ఇప్పుడు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా కూడా వీడియోగ్రాఫ్ రూపంలో సాగుతా ఉంది. అతని స్టేట్మెంట్ కూడా విచారించారు. అతన్ని కూడా పోలీసుల ఎదుట నిలుచొని ఆ వివరాలన్నీ కూడా అందజేస్తా ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ అయిన ఒక క్లారిటీ వచ్చింది. తను మైనర్ అని తేలింది, 17 ఏళ్ల వయసుతో కూడినటువంటి అమ్మాయి అని తేలింది. ఎక్కడ పుట్టింది అనే ఒక విషయాన్పైన పోలీసులు అక్కడికి వెళ్లారు, ఎంక్వైరీ చేశారు, కన్సల్ట్ డాక్టర్స్ తో సంప్రదింపులు జరిపారు, హాస్పిటల్ రికార్డ్స్ ని పరిశీలించారు. కరెక్ట్ గా కోర్టులో వాదనలు జరిగేటప్పటికీ అమ్మాయి వయసు 17 ఏళ్లు, 17 ఇయర్స్ అని కూడా కోర్టులో తేలింది. తను 2 సర్టిఫికేట్స్ ఉన్నాయి, కొంత కన్ఫ్యూజన్ ఉంది, అమ్మాయి మేజర్ అంటూ భగీరథ్ తరపున న్యాయవాదులు క్లెయిమ్ చేసే ప్రయత్నం చేశారు. చాలా విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ చివరిగా ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని ఏ ఆసుపత్రిలో పుట్టింది, హైదరాబాద్ ఫెర్నాండ్స్ ఆసుపత్రిలో పుట్టినటువంటి ఆ డీటెయిల్స్ అన్ని సేకరించిన తర్వాత పోలీసులు ఒక కంక్లూడింగ్కి వచ్చి అమ్మాయి
మేజర్ కాదు మైనరే అని తేల్చడం జరిగింది. అదే విషయం ధర్మాసనం ముందు తెలియజేయడము, ధర్మాసనం మైనర్ అని అంగీకరించడము, ఈ పోక్సో 11-12 సెక్షన్ని సరిగ్గానే ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత 5 Clause 1 రెడ్ విత్ సెక్షన్ 6ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఈ మొదట నమోదు చేసినటువంటి 2 సెక్షన్లు 7 ఏళ్ల లోపు వయసుతో కూడినటువంటి సెక్షన్లు, తర్వాత ఆల్టర్ చేసినటువంటి సెక్షన్లు 20 ఏళ్లకు పైగా శిక్ష పడేటువంటి కేసు. కాబట్టి బండి భగీరథ్ ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడు, పోలీసుల అదుపులో ఉన్నాడు. అతన్ని నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే మాత్రం 14 రోజుల రిమాండ్ మొదట విధించి అనంతరం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అనేక పేషీలలో అతను కోర్టు ముందు హాజరైనప్పుడు ఈ కేసు ప్రూవ్ అయితే మాత్రం 20 ఏళ్లకు పైగా భగీరథ్ కి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, భారీ జరిమానా విధించేటువంటి అవకాశం ఉంది, లేదా అతనికి జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో జడ్జ్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తులో బండి భగీరథ్ అంశం ఏంటి అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే అనేక పోక్సో కేసుల్లో కూడా చాలా మంది నిందితులకు 20 ఏళ్లకు పైగా జైలు శిక్షణ పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ 20 ఏళ్లలో ఎవరికి కూడా బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు లేవు. అది ఇంట్రిమ్ బెయిల్ కానీ, యాంటిసిపేటరీ బెయిల్ కానీ, రెగ్యులర్ బెయిల్ కానీ ఏది కూడా పోక్సో కేసు నిందితులకు ఇప్పటి వరకు బెయిల్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇదే విషయాన్ని నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో కూడా వాదించాడు. నిందితుడు అరెస్ట్ అవ్వకుండా ఏ కేసుల్లో కూడా పోక్సో నిందితులకు బెయిల్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఒకవేళ అతనికి ఇంట్రిమ్ బెయిల్ కానీ, యాంటిసిపేటరీ బెయిల్ కానీ, రెగ్యులర్ బెయిల్ కానీ మంజూరైతే ఇక ముందు పోక్సో చట్టంలో చాలా మంది నిందితులంతా కూడా ఇదే ఆర్డర్ని సవాల్ చేసి కోర్టుకొచ్చి నిందితులు తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అతనికి బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రకమైనటువంటి వాదనలు వినిపించిన తర్వాత ధర్మాసనం ఆ విషయాన్ని అంగీకరించి ఈ క్షణంలో ఈ స్థితిలో భగీరథ్కి ఎలాంటి బెయిల్ ఇవ్వలేము, తిరిగి ఈ కేసుని గురువారం నాడే నిర్ణయం తీసుకుంటాము, అప్పటి వరకు ఎలాంటి రిలాక్సేషన్ ఇవ్వలేము అంటూ మాత్రం కోర్టు క్లియర్గా ఈ విషయాన్ని తెలియజేసింది. తెలియజేసినటువంటి 24 గంటల్లోపే భగీరథ్ నిజంగానే పోలీసుల గౌరవాన్ని కాపాడే విధంగా, చట్టం అందరికీ సమానం అనే విధంగా తను నిజంగానే లోబడి ఉన్నాను, నేను ఒక కేంద్ర మంత్రిని కొడుకు అనే ఒక అహంకారంతో కాకుండా తను పూర్తిగా పోలీసులకు సహకరించే విధంగా తనే స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోయి నన్ను అరెస్ట్ చేయండి అంటూ కూడా పోలీసులను తనే వేడుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క మెడికల్ చెకప్ కూడా పూర్తయింది. ఒక నిందితుడిని జైలుకి తరలించేటప్పుడు లేదా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు ఖచ్చితంగా హెల్త్ కాన్సిక్వెన్సెస్ అందినటువంటి అన్ని ఆధారాలు పోలీసులు హెల్త్ సేకరించాల్సి ఉంటుంది. ఆ హెల్త్ చెకప్ కూడా పూర్తయింది. నేరుగా పేడ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు బండి భగీరథ్ ని హాజరుపరచబోతా ఉన్నారు. హాజరుపరిచిన తర్వాత ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టినటువంటి వెంటనే కోర్టు ఆ వివరాలు పరిశీలించినటువంటి వెంటనే బండి భగీరథ్కి 14 రోజులు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చర్లపల్లి జైలుకి ఎక్కువగా ఈ కేసులన్నీ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి చర్లపల్లి జైలుకి భగీరథ్ని తరలించేటువంటి అవకాశం ఉంది. భగీరథ్ని సుమారు 20 నిమిషాల పాటు డీసీపీ ఇద్దరు కూడా అతని అనేక ప్రశ్నల వంశం కురిపించి అతని దగ్గర నుంచి ఆ వివరాలన్నీ కూడా రాబడతా ఉన్నారు. ఇప్పుడు సరైనటువంటి సమాధానం ఇస్తున్నాడా, పోలీసులకు సహకరిస్తున్నాడా లేదా, ఈ విషయాన్ని కూడా పోలీసులు కోర్టులో తెలియజేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. భగీరథ్ చెప్పేవన్నిటివి కరెక్ట్ ఉన్నాయని లేవా తప్పున్నాయని, ఇప్పటి కూడా తన పాత్ర లేదు, తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, తను అమ్మాయి పట్ల ఇంత అనుచితంగా వ్యవహరించలేదు, సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడలేదు, ఈ వేధింపులకు గురి చేయలేదు అంటూ మాత్రం ఈ విషయాన్ని పోలీసుల ముందు పదే పదే తెలియజేస్తే మాత్రం ఈ కేసులో నిందితుడు తప్పించుకునేటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు, విచారణకు సహకరించట్లేదు, సమాధానాలు చెప్పట్లేదు అంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ పోలీసులు ఈ వివరాలన్నీ కూడా కోర్టులో తెలియజేయబోతా ఉన్నారు. ఒక కేంద్ర మంత్రి కొడుకు అనే ప్రచారం జోరుగా ప్రజల్లో సాగుతా ఉంది. పోలీసులు అతన్ని తిట్టరు, కొట్టరు, ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ లాగా ట్రీట్ చేసి అతని కోర్టుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయంటే కూడా ప్రజల నుంచి ఈ అభిప్రాయాలు, వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. కాబట్టి పోలీసులు వాళ్ళ చట్ట ప్రకారంగా వారికి ఉన్నటువంటి సెక్షన్స్ ఏం చెప్తా ఉన్నాయి, చట్టం పోక్సో దాంట్లో ఎలా విచారించాలి, ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ఆధారాలు సేకరించాలి,
ఏ విధంగా అతనిపై కేసు ప్రూవ్ చేయాలి అనేదే ప్రధానంగా పోలీసుల పాత్ర కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పటికే సేకరించారు. ఇప్పటికే ఎవిడెన్స్ అంతా తీసుకున్నారు. ఎక్కడెక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ అత్యాచారానికి సంబంధించినటువంటి సీన్ అఫెన్స్ జరిగిందో అక్కడ కూడా ఎవిడెన్స్ తీసుకున్నారు. ఐ విట్నెస్లని దీంట్లో పొందుపరిచారు. భగీరథ్తో పాటు ఉన్నటువంటి వాళ్ళ స్నేహితుల యొక్క స్టేట్మెంట్ తీసుకున్నారు. ప్రభుత్వ అధికారి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఐ విట్నెస్, ఐ పంచెస్, స్నేహితులు, పోక్సో చట్టంలో కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు, టెక్నికల్, సైంటిఫిక్, వ్యక్తుల యొక్క వాంగ్మూలం, ప్రభుత్వ అధికారి పంచనామా, ప్రభుత్వ వైద్యుడి యొక్క ప్రిఫరెన్స్ డాక్యుమెంటేషన్, వీటన్నిటిని కూడా పోలీసులు ఇప్పటికే సేకరించి అవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు. కాబట్టి అతని అరెస్టు ప్రకటించినటువంటి వెంటనే ఇమీడియట్ గా అతన్ని తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఇక్కడ పోక్సో అమ్మాయి మైనర్ లైంగిక వేధింపులు జరిగాయి. 4 చోట్ల ఇదే రకంగా అఫెన్స్ జరిగింది. ఒక్కడు కాదు, చాలా మంది స్నేహితులు కూడా కలిసి ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కి వెళ్లారు. మల్టిపుల్ టైమ్స్ నానకరాం గూడలో జరిగినటువంటి అఫెన్స్, తర్వాత బాధితురాలు నివాసం ఉంటున్నటువంటి ఇంటి కింది భాగంలో పోలీసులకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా 4 చోట్ల ఈ వేధింపులు జరిగాయంటూ బాధితురాలు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరించారు. ఆ వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వాటన్నిటిని కూడా పరిశీలించింది. పోక్సో చట్టం ఏం చెప్తా ఉంది, వివిధ హైకోర్టులో ధర్మాసనం ఏ రకమైనటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చింది, బెయిల్ విషయంలో ఎలా రిజెక్ట్ చేసింది, ఇవన్నీ కూడా కోర్టుకు తెలియజేశారు. పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద అలర్ట్ అయినటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాము. పోలీసు వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎస్ఓటి పోలీసులు కూడా భగీరథ్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. గేటు వద్ద పరిస్థితి, రోడ్డు పైన పరిస్థితి, పేట్ బషీరాబాద్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ప్రత్యక్షంగా దృశ్యాల ద్వారా చూస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని క్షణాల్లో భగీరథ్ని ఇక్కడి నుంచి తరలించబోతా ఉన్నారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత, సెక్షన్ ఆల్టర్ చేసిన తర్వాత, బాధితురాలి స్టేట్మెంట్ మొదటిసారి రికార్డ్ చేసిన తర్వాత రెండోసారి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. రెండోసారి స్టేట్మెంట్ కూడా బాధితురాలు 4 చోట్ల జరిగినటువంటి అఫెన్స్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు ధర్మాసనం ముందు 2.5 గంటల పాటు తనకు జరిగినటువంటి అన్యాయం అంతా కూడా మెజిస్ట్రేట్ ముందు ఆ వివరాలన్నీ కూడా మెన్షన్ చేసింది. మొదట ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో కూడా సేమ్ భగీరథ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి, సోషల్ మీడియా ద్వారా మెసేజ్ పెట్టి ఒక కేంద్ర మంత్రి కొడుకుని అంటూ తను పరిచయం చేసుకొని దాని ద్వారా ఈ మెసేజ్లు పెట్టి తనకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు. తనకు పరిచయం అయిన తర్వాత స్నేహం పేరుతో అనేక సార్లు తనకు ఇతర ప్రాంతాలకి ఫంక్షన్స్ పేరుతో, అనేక ఈవెంట్స్ పేరుతో కలిశారు అనే విషయాన్ని కూడా ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ ఏసీపీ కూడా బయటికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తా ఉన్నారు. పరిస్థితిని అంతా కూడా కంట్రోల్లో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ దృశ్యాలను మనం స్క్రీన్ పైన చూస్తా ఉన్నాము. ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, ఎలా తరలిస్తారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా మూవ్ చేస్తారు, వాటన్నిటిపై కూడా పోలీసులు అన్నిటినీ పరిశీలిస్తా ఉన్నారు. దగ్గరుండి మొన్ననే 2 రోజుల క్రితం బాధిత మహిళా కుటుంబాలన్నీ కూడా, మహిళా సంఘాలందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు వచ్చి ఆందోళన వ్యక్తం చేసి కొంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి అరెస్ట్ అయ్యాడు అనే ఒక వార్త తర్వాత మహిళా సంఘాలు ఇక్కడికి వచ్చి పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసు సందర్భంగా ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మాత్రం పోలీసులు పకడ్బందీగా అడిషనల్ ఫోర్స్ ని తీసుకొని, టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి పోలీసుల సహాయం తీసుకొని సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, 2 డీసీపీల నేతృత్వంలో కేసు విచారణ సాగుతా ఉంది. వాంగ్మూలం సేకరిస్తా ఉన్నారు. ఎస్ఓటి పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ప్రస్తుతం గేట్ దగ్గర ఎవరిని రానివ్వకుండా ఎదురు చూస్తా ఉన్నారు. విచారణ పూర్తయినటువంటి వెంటనే భగీరథ్ ని నేరుగా మేడ్చల్ కోర్టుకి తరలించేందుకు
ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా అప్రమత్తమై ఉన్నారు. ఆ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. అతన్ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత తను ఏం తప్పు చేశాడే అనే ఒక వివరాలు, సాక్ష్యాధారాలు, స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా పోలీసులు సేకరించి ఉన్నారు. కాబట్టి సేకరించినటువంటి వివరాలన్నీ కూడా తిరిగి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. తను నిజంగానే ఎలా వ్యవహరించాడు, ఎలా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసులు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని అంతా కూడా కంట్రోల్ చేసుకొని ఇతరులనంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ వచ్చేందుకు. న్యాయవాదుల బృందం కూడా ప్రస్తుతం పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ప్రస్తుతం బీజేపీ తరపున, నిందితుల తరపున న్యాయవాదులు ప్రస్తుతం పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. న్యాయవాదులను లోపలికి అనుమతించినటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం బండి భగీరథ్ నిందితుడి తరపున న్యాయవాదులందరూ కూడా ఇంకేవైనా చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు, ఏదైనా హరాస్ చేస్తా ఉన్నారా, లేదా బలవంతంగా స్టేట్మెంట్ తీసుకుంటా ఉన్నారా అంటూ కూడా న్యాయవాదులు ఇవన్నీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి న్యాయవాదుల వాహనాలు కూడా ప్రస్తుతం పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఉన్నారు. పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో న్యాయవాదుల బృందం, బీజేపీ లీగల్ సెల్, బీజేపీ న్యాయవాదులందరూ కూడా పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. వాళ్ళు కూడా భగీరథ్ ని తరలించేటువంటి క్రమంలో పోలీసుల వాహనాలతో కలిసి వారు కూడా కోర్టుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఎవరైతే ఉదయం నుంచి బీజేపీ న్యాయవాదులు యాంటోనీ రెడ్డి, కరుణాసాగర్ ఈ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి అతన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందో, ఆ ఇద్దరు న్యాయవాదులు ప్రస్తుతం పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో వారు కోర్టుకి తరలించేందుకు సిద్ధంగా ఏర్పాట్లు అయ్యాయి. ఇప్పటికే అతని స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేసుకున్నటువంటి పోలీసులు విచారణ పూర్తయినటువంటి వెంటనే, అతని స్టేట్మెంట్ పూర్తయినటువంటి వెంటనే అతను ఇమీడియట్ గా ఇక్కడి నుంచి కూడా మెజిస్ట్రేట్ ముందుకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోనే బండి భగీరథ్ ఉన్నాడు. సుమారు అరగంట పైగా అతను పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తా ఉన్నారు. మెడికల్ చెకప్ కూడా పూర్తయి ఉంది. కాబట్టి పూర్తయినటువంటి భగీరథ్ ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. పోలీసులు కూడా అలర్ట్ అయి ఉన్నారు. పోలీసులు వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ప్రస్తుతం పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోనే విచారణ సాగుతా ఉంది. విచారణ సందర్భంగా భగీరథ్ ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. భగీరథ్ నుంచి ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ న్యాయవాదుల టీం, బీజేపీ లీగల్ టీం కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకుంది. ఆ దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా చూసాము. యాంటోనీ రెడ్డి, కరుణాసాగర్ ఇద్దరు కూడా రెండు వాహనాల్లో ఇద్దరు న్యాయవాదులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. బండి భగీరథ్ పై ఏదైనా బలమైన ప్రయోగం అంటే బెదిరించడము, అతనిపై కొట్టి వివరాలు సేకరించడము, థర్డ్ డిగ్రీ లాంటి ప్రయోగం చేసేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటివి ఏదైనా జరుగుతుందా అనే ఒక ఆలోచనతో వారికి ఉన్నటువంటి డౌట్ ప్రకారంగా లీగల్ టీం ఆ వివరాలు తెలుసుకునేందుకంతా కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఉన్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణ పూర్తయినటువంటి వెంటనే భగీరథ్ ని ఇక్కడి నుంచి నేరుగా పోలీసు వాహనాల్లో మేడ్చల్ కోర్టుకి తరలించబోతా ఉన్నారు. ఈ కేసుకి సంబంధించిన స్టేట్మెంట్, వాంగ్మూలం అంతా కూడా ఇప్పటికే అనేక ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. అన్ని వైపుల నుంచి కూడా పోలీసులకు కావాల్సినటువంటి ప్రధాన సాక్ష్యాలన్నీ కూడా సేకరించారు. వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ ని కూడా తీసుకున్నారు. పోలీసులు మాత్రం అప్పా జంక్షన్ దగ్గర ఒక వాహనంలో బండి భగీరథ్ వెళ్తూ ఉండగా అతన్ని గమనించి, గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చూయిస్తా ఉన్నామంటూ కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ బండి సంజయ్ కేంద్ర మంత్రి మాత్రం తన కార్యాలయం నుంచి ఒక మెసేజ్ ఇచ్చి, చట్టానికి లోబడి ఉన్నాం కాబట్టి, మేము చట్టాన్ని గౌరవిస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చట్టం ప్రకారంగానే తన కొడుకుని పోలీసుల ముందు హ్యాండ్ ఓవర్ చేశాను అంటూ మాత్రం క్లియర్ గా ఆ విషయాన్ని మెసేజ్ రూపంలో ఒక కార్యాలయం ద్వారా ఈ మెసేజ్ ని తను మీడియాకి ఇవ్వడం జరిగింది. భగీరథ్ కోసం
ఎదురు చూస్తూ ఉన్నారు. భగీరథ్ కోసం వాహనాలను సిద్ధంగా చేశారు. పోలీసులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. పోలీసు అంతా కూడా అలర్ట్ ఉన్నారు. తను బయటకు వచ్చినటువంటి వెంటనే భగీరథ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకొని అనంతరం తిరిగి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచబోతా ఉన్నారు. ఇప్పటికే మెజిస్ట్రేట్ కి కూడా సమాచారాన్ని అందజేశారు. మెజిస్ట్రేట్ మరి కాసేపట్లో కోర్టుకి చేరుకున్న తర్వాత ఈ పోక్సో మరియు క్రిమినల్ కేసుకి సంబంధించినటువంటి ఒకే మెజిస్ట్రేట్ ముందు బండి భగీరథ్ ని హాజరుపరచబోతా ఉన్నారు. హాజరుపరిచిన తర్వాత కోర్టు నిర్ణయం ప్రకారంగా భగీరథ్ ని తిరిగి చల్లపల్లి జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది. ఇమ్మీడియట్ గా సోమవారం నాడు మళ్లీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసి కస్టడీలో భాగంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని మిగతా అఫెన్సెస్ కి సంబంధించిన వివరాలు సేకరించేటువంటి ఛాన్స్ ఉంది. దాంతోపాటు బండి భగీరథ్ ని బాధితురాలు ఆరోపించినటువంటి 4 చోట్లకి తీసుకువెళ్లి స్వయంగా తనతో సీన్ రికన్స్ట్రక్షన్ చేయించేటువంటి ఛాన్స్ ఉంది. పోక్సో కేసులో బలమైనటువంటి సాక్ష్యాధారాలు పోలీసులకు అవసరం ఉంటుంది ఈ కేసుని ప్రూవ్ చేయడానికి. దానికోసమే జరిగినటువంటి మల్టిపుల్ టైమ్స్ అంటే 4 ప్లేసెస్ లో జరిగినటువంటి అఫెన్స్ కి సంబంధించి నిందితుడి ఆ ప్లేస్ కి తీసుకెళ్లి సీన్ రికన్స్ట్రక్షన్ పేరుతో అతని ద్వారా ఎక్కడ వాహనాన్ని నిలిపారు, ఎవరెవరితో కలిపి మీరు ఇక్కడ నిల్చున్నారు, ఆ అమ్మాయి ఎక్కడుంది అనే ఆ వివరాలన్నీ కూడా తను ఒక డ్రామాటిక్ గా అతను చేయించేటువంటి రిహార్సల్స్ అన్నిటిపై కూడా పోలీసులు ప్రత్యక్షంగా ఒక వీడియోగ్రఫీ చేసి ఆ వీడియోగ్రాఫ్ అన్ని కూడా కోర్టుకి సమర్పించబోతా ఉన్నారు. ఎందుకంటే ఆ సీన్ రికన్స్ట్రక్షన్ వల్ల అక్కడ జరిగినటువంటి ప్రతి సీన్ అంతా కూడా అతను కళ్ళకు కట్టినట్టుగా తనతో పాటు మిగతా స్నేహితులు ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే ఈ అబ్యూజింగ్ జరిగింది, హరాస్మెంట్ జరిగింది, ఈ రకంగా పార్టీస్ కి వెళ్ళాము, ఫ్రెండ్స్ తో కలిసాము అంటూ వాళ్ళు ఏదైతే అభియోగాలు మోపారో దాని ప్రకారంగా అతని నుంచి వాంగ్మూలం తీసుకోవడము, తర్వాత సీన్ రికన్స్ట్రక్షన్ చేయడము, అదంతా కూడా వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించి కస్టడీ పూర్తయినటువంటి వెంటనే ఆ వివరాలన్నీ కూడా మళ్ళీ కోర్టుకి ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. బండి భగీరథ్ పైన ముందుగా పోక్సో చట్టంలోని కొన్ని సెక్షన్స్ పేట్ బషీరాబాద్ పోలీసులు ముందుగా ఫిర్యాదు వచ్చినటువంటి వెంటనే 74, 75, 11, 12 సెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా మళ్ళీ 5 Clause 1 రెడ్ విత్ 6 పోక్సో చట్టం కింద అతని పైన నమోదు చేసి ఈ 3 సెక్షన్లను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొదట నమోదు చేసినటువంటి 2 సెక్షన్స్ మాత్రం పోలీసుల ముందు బండి భగీరథ్ లొంగిపోయారు. ఇప్పుడు ఇదే ఓకే, థ్యాంక్ యూ రవితేజ్. Gracias.